బాధలన్నీ మాకు తెలుసు మహారాజా. రోజులాగే నిన్న కూడా రాకుమారి వాసవిదేవి గారు 4 మనుష్యుల్ని 5 అశ్వాల్ని కబలించారు. ప్రజలంతా భయభ్రాంతులవుతున్నారు. వాళ్ళ బ్రతుకులు దినదిన గండాలుగా ఉన్నాయి ప్రభు. మహారాజా, మన రాకుమారి గారు మా ఆలమందంలో పడి ఆవులు తినేశారు మహారాజా. అటు మొన్న మా పిల్లవాడు వెన్నెల్లో ఆడుకుంటుంటే గ్రద్దలా ఎదురేస్తూ పోయాడు ప్రభు. మా బాధలు ఏమని చెప్పుకోగలం మహారాజా? ఈ రాజ్యంలో మేము ఇంకా బ్రతకలేం మహారాజా. ఇక మీద ఎలాంటి అరాచకాలు జరగకుండా చూస్తాం. మీరు వెళ్ళిరండి. పులి ఒరే పులి, పట్టపగులు కూడా నిద్ర లేరా? లేమంటుంటే ఎక్కడికి వెళ్ళా? ఎక్కడికి లేదు పెద్దమ్మా, అలా పట్నంలోకి వెళ్ళి ఇంకా వింతలు విశేషాలు ఏమైనా ఉన్నాయేమో చూసిచ్చాను. సరే సరే పదండి, భోంచేద్దరు గాని. సిద్ధమైందుకు బకాసురుడు కుంభకర్ణుడు ఇద్దరు నీలోనే ఉన్నారు. ఆకలేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. కదిలితే కందిపోయే ఈ కుసుమ కోమలు ఇంతటి అమానుషం ఎలా చేయగలుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉంది. శరీరంలో ప్రవేశించి హింసాకాండ సాగిస్తున్నావు. ఎవడు రా నువ్వు? నిన్ను భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను. దుర్మార్గుడా, చేయగలిగితే రాకుమారి శరీరం నుంచి బయటికి రా. ఈ ఘంటాకు నీ ముందుకు రాని నగబట్టలు తగబడకరాని.
కాలంగా మిమ్మల్ని మీ ప్రజల్ని పీడిస్తున్న ఈ రాక్షసుని బాధ ఈనాటితో తొలగిపోయింది. మీరు నా పాలిటి దైవస్వరూపులు. ఇంతకాలంగా నన్ను మా ప్రజలను పట్టి పీడుస్తున్న ఈ రాక్షసును హతమార్చి అంతకని నా అపవారు తొలగించారు. అంధకారమైన నా జీవితంలో ఆనంద జ్యోతిని వెలిగించారు. ధర్మపాల మహారాజా, మాకు సెలవిప్పించు. అదేమిటి నాయన? అనన్య సామాన్యమైన సాహసం చేసి మమ్మల్ని రక్షించావు. అనుకున్న ప్రకారం అర్ధరాజ్యాన్ని రాకుమారిని నీకు సమర్పిస్తున్నాం. స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయి. మహారాజా, ఏదో 10 మంది క్షేమం కోసం ప్రయత్నించామే కానీ బహుమానం కోసం, రాకుమారి కోసం మేము ఈ సాహసం చేయలేదు. పైగా మేమిదివరకే మరో చిన్నదాన్ని వరించాం. కావచ్చు, కానీ ఎప్పుడైతే ఆ రాక్షసుణ్ణి వధించావో ఆ క్షణం నుంచే మా వాసవి నీ భార్య అయింది. కాదనక కళ్యాణానికి అంగీకరించు నాయన. నీవింకొక స్త్రీని వరించిన మా వాసవిని కూడా పరిణయమాడవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మహావీరులెందరో ఉత్తమ స్త్రీలను పెళ్ళాడి దక్షిణ నాయకులైనారు. ఇది చరిత్రలో వస్తున్న ఆచారం. కావచ్చు, కానీ శిలగా మారిన మా మాతృమూర్తికి తొలి రూపు రాని మేమెవరిని వివాహం ఆడదలుచుకోలేదు. ఇప్పుడు మేము మకరకుండలుడనే మాంత్రికుణ్ణి సంహరించడానికి వెళ్తాం. ఆ దుర్మార్గుణ్ణి వధించిన తరువాత తిరుగుదలలో ఇక్కడికి వస్తాం. నీ మాతృభక్తి ప్రశంసనీయం. ఆ మాంత్రికుని వధించిన తర్వాతనే మా వాసవిని పరిగ్రహించు. మా ఆనందం కోసం కొన్నాళ్ల పాటు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరీ వెళ్ళు నాయన. పాపం మరీ అంత మొహమాట పెడుతుంటే కాదని తెలుసానే. ఆమె మీకేం దిగులేదు, దాని ఉంది, మేము ఎక్కడే ఉంటాం. చాలా సంతోషం. మహామంత్రి, ఈ మహావీరునికి తగిన విడిది ఏర్పాట్లు చేయండి. చెప్తాం. పెట్టలాడుతోందిరా. ఈ పిల్ల నాకు కావాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఆగండి, నేను చెప్తానుగా. నాకు నువ్వు నచ్చావు. కాదు నువ్వు నచ్చావు. కాదు నువ్వు. అందరూ ఒకేలా